ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలో 22వ శ్లోకం. యదృశ్చా లాభ సంతుష్టో యదృశ్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీత విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృశ్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృశ్చా లాభ సంతుష్టో, దొరికిన దానితో సంతృప్తి పడేటువంటి వాడు, తాను కోరకుండానే మనకి లభించిన దానితో సంతుష్టుడైనటువంటి వాడు. పరమాత్మ ప్రతి వానికి కూడా ఎంతో కొంత ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. తను చేసినటువంటి కర్మను బట్టి ఆ ఫలం వస్తూ ఉంటుంది. ఆ అప్రయత్నంగా గాని ప్రయత్నంగా గాని వచ్చినటువంటి దానితో సంతుష్టుడై సంతోషంగా వచ్చిన దాన్ని స్వీకరించి అసూయ లేనటువంటి వాడై హర్ష శోకాద్వంద్వములు లేనటువంటి వాడు. ఒకటి బాగా లభించిందని సంతోషపడిపోకుండా, లభించలేదు అని దుఃఖపడిపోకుండా ద్వంద్వాలకు అతీతుడుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, వచ్చిన దానితో సంతృప్తి పడిపోయి ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఆనందపడుతూ ఉంటాడో, వాడు ఎట్టి కర్మలలో చిక్కుకొనకుండా ఎలాంటి బాధలను అనుభవించకుండా ఉంటాడు అర్జున అన్నాడు. అంటే వచ్చిన దానితో సంతృప్తి పడేటువంటి వాడు, అది రాలేదే ఇది రాలేదే అనేటువంటి వాడి దుఃఖం ఉండదు. కాబట్టి ఎంతొస్తే దానితో సంతృప్తి పడేటువంటి వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ అది కావాలి ఇది కావాలి అని మనం విపరీతమైనటువంటి కోరికలు కోరుకోవటం, ఆ కోరికలు తీరకపోతే ఆ దాని తీరలేదనేటువంటి బాధపడటం ఇలా జరుగుతుంది. అందుచేత ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, యదృశ్చా లాభ సంతుష్టో, దొరికిన దానితో తృప్తి పడేటువంటి వాడు చాలా ఆనందంగా ఉంటాడు. కొన్ని ఎంత ప్రయత్నించినా మనకి దొరకవు, కొన్ని ప్రయత్నించకపోయినా వాటంతటా అవే మనకి వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఆ భగవంతుడికే తెలుసు, కానీ మనకు తెలియదు. కొంతమంది ప్రయత్నం చేయకుండానే వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు సమకూరుతూ ఉంటాయి. కొంతమంది ఎంత ప్రయత్నించినా కానీ వారికి ఆ లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. ఇదంతా కూడా భగవంతుడు ఆడించేటువంటి నాటకంలో ఒక భాగంగా మనం గ్రహించి, అందుచేత మనం ఎంత ప్రయత్నించినా రాని దాని గురించి మనం బాధపడే కంటే యదృశ్చా లాభ సంతుష్టో, వచ్చిన దానితో సంతోషంగా ఉన్నట్లయితే, అసూయ లేకుండా ఉన్నట్లయితే, ఎదుటివాడికి ఉన్నది నాకు లేదు అనేటువంటి అసూయ కూడా మనం పొందకూడదు. ఎందుచేతనంటే ఇది కర్మఫలం. ఎవరికి ఎదుటివాడు ఎక్కువ లాభాన్ని పొందిన వాడి యొక్క కర్మఫలాన్ని బట్టి, వాడి యొక్క భగవంతుడు అనుగ్రహాన్ని బట్టి వాడికి వచ్చింది, మనకు రాలేదు అనేటువంటి భావన లేకుండా, అసూయ లేకుండా, వాడి మీద అసూయ లేకుండా ఎవడైతే ఉండగలుగుతాడో, వచ్చినా రాకపోయినా, సిద్ధించకపోయినా రెండింటినీ కూడా సమానంగా ఎవడైతే తీసుకుంటాడో, ఒకటి ఫలించినా ఫలించకపోయినా ఎవడైతే రెండింటినీ సమానంగా తీసుకుంటాడో, ఒకవేళ ఇతను ఎంత ప్రయత్నించినా తనకు దొరకలేదనుకోండి, అది నాకు అక్కర్లేదు కామోను, అందుకే నాకు భగవంతుడు ఇవ్వలేదు అనేటువంటి భావనగా మనం మలుచుకోగలిగితే మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాము అర్జున. అందుచేత అలాంటి వాడు కర్మలు చేసినప్పటికీ కూడా, ఈ భూమి మీద తన పనులు తాను చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మ బంధంలో చిక్కుకోకుండా ఉంటాడు.
కర్మబంధంలో ఎవడైతే చిక్కుకోకుండా ఉంటాడో, చిక్కుబడిపోకుండా ఉంటాడో వాడు స్వేచ్ఛగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. మనం కోరుకునేది ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. అలాగే ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలంటే మనకు దొరికిన దానితో సంతోషంగా ఉండటమే మార్గమయ్యా అర్జున అని అర్జునుడి ద్వారా మనకి కూడా కృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.